ఈ రోజు నేను చెప్పబోయే విషయం చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్‌కి కనిపించని ఒక పెద్ద ట్రూత్ బాంబ్ లాంటిది. బయట నుంచి చూస్తే అరే! ఈ వీడియోకి 5,000 వ్యూస్ వచ్చాయి. లేదా ఇంకొక వీడియోకి 10,000 వ్యూస్ వచ్చాయి. ఛానల్ బాగా గ్రో అవుతుంది అనుకుంటా అని అనిపిస్తుంది మీకు. కానీ రియల్ స్టోరీ ఏంటంటే వ్యూస్ రావడం అనేది గ్రోత్ 2 ఒకటి కాదు. వ్యూస్ రావడం వేరు, గ్రోత్ వేరు. ఇది చాలా డేంజరస్ మిస్‌అండర్‌స్టాండింగ్. నేను చేస్తున్న ఛానల్ ఏంటంటే యూట్యూబ్ టిప్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టాక్స్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఛానల్ గ్రోత్ చేయడం ఇట్లాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్రియేటర్స్‌కి హెల్ప్ అయ్యే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఛానల్‌లో ఉంటుంది. ఇలాంటి ఛానల్‌కి ఒక హిడెన్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. చాలామంది క్రియేటర్స్ లేట్‌గా రియలైజ్ అవుతారు. కొంతమంది రియలైజ్ అయ్యే టైంకి ఛానల్ ఆల్రెడీ స్లో అయిపోయి ఉంటుంది. సో, దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే రిటర్నింగ్ వ్యూవర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ ఉండడం. రిటర్నింగ్ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే వ్యూవర్స్ అనమాట. ఒకసారి చూసి మళ్ళీ మళ్ళీ వచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక పర్సన్‌కి యూట్యూబ్‌లో కాపీరైట్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. అతను యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తాడు. నా వీడియో దొరికింది. అతను ఫుల్ వీడియో చూస్తాడు. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాడు. అబ్బా! చాలా ఫ్రీగానే మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా అని లైక్ కూడా చేస్తారు. సో, దాని తర్వాత నెక్స్ట్ డే అతనికి నా ఛానల్ అవసరం ఉంటుందా? లేదు. ఎందుకంటే అతని ప్రాబ్లమ్ ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది. అతను మళ్ళీ సెర్చ్ చేసి వేరే ప్రాబ్లమ్ వచ్చే వరకు కూడా నా వీడియోలు అతనికి గుర్తురావు. నేను ఇది తప్పు పట్టట్లేదు. జనరల్‌గా జరిగేది అదే. నేను కూడా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అలాగే సెర్చ్ చేస్తాను, చూసుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇంక వదిలేస్తాను అక్కడితో. ఇదే రీజన్ వల్ల ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్స్‌లో సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కానీ రిటర్నింగ్ వ్యూవర్స్ చాలా చాలా తక్కువ ఉంటారు. రిటర్నింగ్ వ్యూవర్స్ లేకపోతే ఏమవుతుంది? యూట్యూబ్ అల్గారిథమ్‌కి ఒక సిగ్నల్. ఇది సిగ్నల్ అనమాట. ఈ ఛానల్ వీడియోస్‌ని రెగ్యులర్‌గా చూసే ఆడియన్స్ లేరు. ఎవరో కొత్త కొత్త వాళ్ళు వచ్చి చూస్తున్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటదనమాట. అప్పుడేమవుతుంది? ఇంప్రెషన్స్ అనేవి అన్‌స్టేబుల్‌గా ఉంటాయి. మీరు నా ఛానల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అన్‌స్టేబుల్‌గా ఉంటాయన్నమాట. నీకెందుకు వ్యూస్ రావట్లేదు అనేదానికి కూడా ఇదే ఆన్సరు. వ్యూస్ కూడా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటాయి. గ్రోత్ కూడా చాలా చాలా స్లోగా ఉంటుంది. అంటే బయట నుంచి చూస్తే ఛానల్ రన్ అవుతున్నట్టు ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఉంటుంది. అందరికీ హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కానీ అందరిసే గ్రోత్ అనేది ఆల్మోస్ట్ స్టాప్ అయిపోయి ఉంటదనమాట. స్లోగా వెళ్తుంది. అది కూడా కొత్త క్రియేటర్స్, కొత్త సబ్స్క్రైబర్స్ వల్ల వస్తూ ఉంటది. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ వీడియోకి 5,000 వచ్చాయి. సూపర్ నిషే దొరికేసింది. అసల మనీ రాగానే యూట్యూబ్ మనీ రాగానే వీడియో పెట్టాను. అందరూ చూసారు, మిస్టేక్స్ వీడియో చేశాను, చాలా బాగుందని చెప్పి దీంట్లోకి వస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళు చూడని విషయం ఏంటంటే ఈ 5,000 వ్యూస్‌లో 80% మంది కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు. రిటర్నింగ్ ఆడియన్స్ కాదు. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఆ వీడియోకి రిటర్నింగ్ ఆడియన్స్ ఉండరు. పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వస్తారనమాట. ఇక్కడ యూట్యూబ్‌లో రియల్ పవర్ ఏంటంటే రిటర్నింగ్ ఆడియన్స్ మాత్రమే. అంటే డైలీ మళ్ళీ మళ్ళీ వచ్చి చూసేవాళ్ళు మాత్రమే. అందుకే వ్లాగ్స్ ఛానల్స్ చూస్తే చాలా బాగా గ్రో అవుతాయి. కుకింగ్ ఛానల్స్ కూడా చాలా బాగా గ్రో అవుతాయి కరెక్ట్‌గా చేస్తే. డైలీ రొటీన్స్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా గ్రో అవుతాయి. ఎందుకంటే అక్కడ పీపుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం కాదు, ఒక పర్సనాలిటీ కోసం చూస్తారు. ఒక కనెక్షన్ కోసం చూస్తారు. అరే! వీళ్ళు కూడా మనలాగే ఉన్నారని చెప్పో, లేకపోతే వాళ్ళు చెప్పే విధానం బాగుండో చూస్తారనమాట. ఇప్పుడు ఒక క్వెషన్. అయితే యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్ స్టార్ట్ చేయకూడదా? నువ్వు చేసావు కదా! నువ్వు కంటిన్యూ చేస్తున్నావా కదా! అంటే చేయొచ్చు. తప్పకుండా చేయొచ్చు. కానీ ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి. స్ట్రాటజీ లేకుండా చేస్తే మాత్రం స్లో గ్రోత్ ఉంటది. మధ్యలోనే ఆగిపోతారు. సో, అనవసరంగా ఛానల్ డిస్టర్బ్ చేసుకుంటారనమాట. మెయిన్ కంటెంట్ ఇక్కడ ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ కదా! దీంతో మీరు ఎమోషనల్ కంటెంట్ కూడా కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇంకొక వీడియో క్రియేటర్‌ని మళ్ళీ రప్పించాలి. అంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యేలాగా ఏదో ఒక నార్మల్ వీడియో కూడా చేస్తూ ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ ఫస్ట్ కాపీరైట్ ఎలా రిమూవ్ చేయాలని ఇందాక టాపిక్ అనుకున్నాం కదా! కాపీరైట్ ఎలా రిమూవ్ చేయాలని ఒక వీడియో చేసామనుకోండి. దానికి అది యాజ్ ఇట్ ఈస్ పెట్టకుండా నా ఛానల్‌లో జరిగిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అని చెప్పి మన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్తే వాళ్ళకి హెల్ప్ అవుతది. అండ్ నా యూట్యూబ్ జర్నీలో రిటర్నింగ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు, లేకపోతే మల్టిపుల్ వీడియోస్ ఎలా నేను చేస్తూ ఉంటాను, అలా కనెక్ట్ అవ్వాలన్నమాట. మిక్స్ లేకపోతే ఛానల్ ఎప్పుడు కూడా కొత్త ఆడియన్స్ మీదే డిపెండ్ అవుతుంది. న్యూ ఆడియన్స్ మీద డిపెండ్ అయ్యే ఛానల్‌కి బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే ఒక నెల వ్యూస్ వస్తాయి. తర్వాత సడన్‌గా డ్రాప్ అవుతాయి. మళ్ళీ ఒక వీడియో వైరల్ అవుతుంది. మళ్ళీ డ్రాప్ అవుతుంది. ఇదే ఇన్‌కన్సిస్టెన్సీ క్రియేటర్స్‌ని కూడా మెంటల్‌గా డిస్టర్బ్ చేస్తదనమాట. అసలు ఎందుకు చేస్తున్నామా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వస్తూ ఉంటుంది. కానీ రిటర్నింగ్ ఆడియన్స్ బిల్డ్ చేసుకున్నాక ఏమవుతుంది? వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ 1 అవర్ లోపు కొంచెం స్ట్రాంగ్ వ్యూస్ వస్తాయి. అల్గారిథమ్ కూడా పుష్ ఇస్తుంది. అండ్ గ్రోత్ కూడా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. సో, అందుకే నేను హానెస్ట్‌గా ఒక సజెషన్ చెప్తున్నాను. యూట్యూబ్ టిప్స్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు వ్యూస్ చూసి డెసిషన్ తీసుకోకండి. వేరే వాళ్ళకి లక్షల్లో వస్తున్నాయి, వీళ్ళకి 20,000, 30,000 వ్యూస్ వస్తున్నాయి కదా అని ఆడియన్స్ బిహేవియర్ కాకుండా జస్ట్ వ్యూస్‌ని బట్టి డెసిషన్ తీసుకోకండి. ఆడియన్స్ బిహేవియర్‌ని బట్టి తీసుకోండి. మరి ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ ఛానల్‌లో రిటర్నింగ్ వ్యూవర్స్ పర్సెంటేజ్ ఎంత ఉన్నారు? ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీరు చేస్తున్న వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు అర్థమవుతుందన్నమాట. రిటర్నింగ్ వ్యూవర్స్ అనేది మనకి స్టూడియో అప్లికేషన్‌లో చూపిస్తారు. ఎంతమంది వస్తున్నారు, ఏంటి, ఒక పర్టిక్యులర్ వీడియోకి 1000 వ్యూస్ వస్తే లేదా 100 వ్యూస్ వస్తే అందులో ఎంతమంది రిటర్నింగ్ వ్యూవర్స్ వస్తున్నారు అనేది మనం
తెలుసుకోవాలన్నమాట. రిటర్నింగ్ వ్యూవర్స్‌ని మీరు ఎక్కువ క్యాప్చర్ చేయగలిగితే బెస్ట్ అవుట్‌కమ్ వస్తదనమాట. బెస్ట్ ఇన్‌కమ్ వస్తది. మన ఛానల్ నుంచి బెస్ట్ వ్యూవర్‌షిప్ వస్తుంది. ఛానల్ కూడా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. సో, రిటర్నింగ్ వ్యూవర్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. సో, నా ఛానల్‌లో ఎగ్జాంపుల్ తీసుకొని మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కావాలంటే నేను డీటెయిల్డ్‌గా నా రిటర్నింగ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు పర్సెంటేజ్‌లతో నేను బ్లాక్ వైస్ నెంబర్స్ కూడా కలిపి స్టూడియో ఓపెన్ చేసి నేను మీకు చూపించగలుగుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో చూపించమంటే ఖచ్చితంగా అవి కూడా చూపించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఓవరాల్‌గా మీకైతే ఐడియా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో, ఈ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా స్టార్ట్ చేయండి. ఊరికే స్టార్ట్ చేయకండి. జాగ్రత్తగా స్టార్ట్ చేయండి. సో, మీకు ఈ విషయం అర్థమైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకునే ముందుకెళ్ళండి. అండ్ లైక్ కూడా చేయండి వీడియోని. ముందుకు తీసుకెళ్ళడానికి షేర్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. సో, అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవ్వాలి. నేను కూడా గ్రో అవ్వాలి. అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.